హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ధృత ప్రకృతి కాలు మరియు కళలు గురించి తెలుసుకుందాం. ధృతం అనగా నకారాన్ని ధృతం అంటారు. సందర్భాన్ని బట్టి న్, ని, ను అనే మూడింటిని ధృతాలుగా గ్రహించాలి. ఈ ధృతం లోపించిన పదం యొక్క అర్థంలో మార్పు రాదు. ఉదాహరణకు వచ్చన్, ఇందు, న్ అనేది ధృతం. తర్వాతి ధృత ప్రకృతికం. ధృతం చివర గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. ఉదాహరణకు తినెన్, వినెను, వచ్చి తిని. ఈ క్రింది వాటిని ధృత ప్రకృతికములుగా పేర్కొనవచ్చు. అదేవిధంగా నిన్, నున్, లన్, చేతన్, చేన్, తోడన్, తోన్, పొరకున్, వలనన్, కంటెన్, కిన్, కున్, లోన్, లోపలన్, అంతున్, నన్ అనే విభక్తులు వచ్చన్, వత్తున్, వచ్చదన్, వచ్చున్, వచ్చడున్, ప్రసన్నులయ్యేడున్, కావుతన్, కొట్టుచున్, వచ్చుచున్, కొట్టన్, కొట్టకన్, చేయుడన్, కొట్టుడన్, చేసినన్, కొట్టినన్ మొదలగునవి. గమనిక, పై ధృత ప్రకృతి కాలు ఆధునిక భాషలో అంతగా వాడుకలో లేవు. ఇక కళలు. కళలు అనగా ధృత ప్రకృతి కాలు కాని పదాలు కళలు అంటారు. ధృత ప్రకృతి కాలు కాని పదాలను కళలు అంటారు. ఉదాహరణకు భీముడు, పుస్తకము, పలక మొదలగునవి. ఈ కళల చివర ధృతం నకారము ఉండదు. కళల చివర ధృతము నకారం ఉండదు. డు, ము, ఊలు యొక్క పట్టి ఇవి చేరిన పదములు కళలు. డూమువులు యొక్క పట్టి ఇవి చేరిన పదము కళలు. ఉదాహరణకు ధనువు, వృక్షములు, హయము. ఏ విభక్తి లేని పదములు కూడా కళలే. ఏ విభక్తి లేని పదములను ఏమంటారు? కళలు. కళలను మరికొన్ని ఉదాహరణలు. కళలకు మరికొన్ని ఉదాహరణలు. వచ్చుచున్నాము వర్తమాన కాలం. వచ్చితిమి, రాగలము, వచ్చుచున్నారు, కొట్టక, తిట్టక, ఎత్తిలి, బత్తిలి, ఊరక, మిన్నక, బలి, ఓహో, ప్రసన్నుడగుగాక, అక్కట, కటకట, ఏలా, ఎందులకు, అట్లు, అట్టి, ఏమి, మరి, మిక్కిలి, కొంచెము, ఆహా, ఔరా, గోడ, మేడ, చేను, మేను, తిని, వెళ్ళక మొదలగునవి కళలకు మరికొన్ని ఉదాహరణలు. ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రం చూస్తాం. క్రింది వాటిలో వర్గ తృతీయ వర్ణాలు ఏవి? వర్గ తృతీయ వర్ణాలు అనగా ఏవి? ఆప్షన్ 1 కచట తప, 2 గజడ తప, 3 క చ ఠ త ప, 4 ప జ డ థ వ. వీటిలో కరెక్ట్ అయిన ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరింత బాగా ఉన్న కంటెంట్ను మీకు అందించడానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ. సమాధానం ఆప్షన్ 2 గజడ దబలు. గజడ దబ వర్గ తృతీయ వర్ణాలు అనగా గజడ దబ. మనం అక్షరమాలలో వాడుతున్న తలకట్టు బ్రహ్మీ లిపిలో కనిపించిన విధం ఎటువంటిది? ప్రస్తుతం మన అక్షరమాలలో వాడుతున్న తలకట్టు అనేది బ్రహ్మీ లిపిలో ఎటువంటి విధముగా కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అడ్డు గీత, నిలువు గీత, పొడుగు గీత, కోటి గీత. కరెక్ట్ అయింది ఆప్షన్ 1 అడ్డు గీత. అడ్డు గీత. అక్షరమాలలో వాడుతున్న తలకట్టు అనేది అడ్డు గీత, బ్రహ్మీ లిపిలో అడ్డు గీతగా కనిపిస్తుంది. ఆన్సర్ నంబర్ 3 వర్ణమాల ప్రకారం సరైన వరుస క్రమం ఏది? వర్ణమాల ప్రకారం సరైన వరుస క్రమం ఇక్కడున్న 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి సరైనది.
ఆ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. వర్ణమాల ప్రకారం సరైన వరుస క్రమం. ఆప్షన్ 1 చ క ట త ప, 2 క ట త ప చ, 3 క త ట చ ప, 4 క చ ట త ప. సరైన వరుస క్రమం అందరికీ తెలిసిందని అనుకుంటాను. ఇందులో సరైన సమాధానం కచట తప్ప, ఆప్షన్ 4. నెక్స్ట్ 4th క్వశ్చన్. ధృత ప్రకృతికం కాని మాట ఏది? ధృత ప్రకృతికం కాని మాట ఏది? కంటే, బాలుడు, నేను, తాను. ఈ 4 ఆప్షన్స్ లో సరైన సమాధానం ఆప్షన్ 2. ధృత ప్రకృతికం కాని మాట బాలుడు, ఆప్షన్ 2. ఆన్సర్ 5. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు? ముఖ యంత్రంలో ధ్వని పుట్టే పై భాగాన్ని ఏమంటారు? ఆప్షన్స్ 1 ప్రయత్నం, 2 జిహ్వ, 3 స్థానం, 4 కరణం. వీటిలో సరైన సమాధానం ఆప్షన్ 4 కరణం. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను కరణం అంటారు. క్వశ్చన్ 6. ఏ ఏ ఓలను ఏమంటారు? ఏ ఏ ఓలను ఏమంటారు? ఆప్షన్స్ 1 వక్రములు, 2 వక్రతమములు, 3 పరుషములు, 4 సరళములు. సరైన సమాధానం ఆప్షన్ 1 వక్రములు. వక్రములు అంటారు. ఏ ఏ ఓలను వక్రములు అంటారు. ఐ ఔను ఏమంటారు? ఐ ఔను ఏమంటారు? ఆప్షన్స్ వక్రములు, వక్రతములు, పరుషములు, సరళములు. ఆన్సర్ వక్రతమములు. వక్రతమములు. ఐ ఔలను వక్రతమములు అంటారు. ఏ ఏ ఓలను వక్రతమములు అంటారు. వక్రములు అంటారు. సారీ, వక్రములు అంటారు. ఐ ఔను వక్రతమములు అంటారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. కచట తపలు అనగా ఏవి? అనునాసికములు, సంయుక్తాక్షరములు, సరళములు, పరుషములు. కచట తపలు, గజడ దెబ్బలు ఉన్నాయి కదా, వీటిలో కచట తపలు అనగా ఆన్సర్ పరుషములు, ఆప్షన్ 4 పరుషములు. కచట తపలు అంటే పరుషములు. నెక్స్ట్ 9th క్వశ్చన్. గజడ దెబ్బలు అనగా ఏవి? అనునాసికములు, సంయుక్తాక్షరములు, సరళములు, పరుషములు. గజడ దెబ్బ. ఆన్సర్ ఆప్షన్ 3 సరళములు. గజడ దెబ్బలు అనగా సరళములు, కచట తపలు అనగా పరుషములు. న్యా న్యా అన నా మా అనేవి అనునాసికములు, సంయుక్తాక్షరములు, ఉభయాక్షరములు ఏవి కావు. న్యా న్యా ని అన నా మా అనేవి అనునాసికములు. ఆప్షన్ 1 అనునాసికములు. 11th వన్. వర్గ ద్వితీయ చతుర్థాక్షరములను ఏమంటారు? వర్గములోని ద్వితీయ చతుర్థాక్షరములను ఏమంటారు? పరుషములు, వర్గయుక్తులు, సరళములు, అనునాసికములు. ఆన్సర్ వర్గయుక్తులు. ఒక వర్గములోని ద్వితీయ మరియు చతుర్థ అక్షరములను వర్గయుక్తులు అంటారు. 12th వన్. యా రా లా వా అలా బండిరాలు ఏ పదాలు? అంతస్తములు, వర్గయుక్తులు, సరళములు, పరుషములు. యా రా లా వా అలా బండిరాలు అనేవి అంతస్తములు. అంతస్తములు అంటారు. ఊష్మములకు స్పర్శములకు మధ్య ఉండేవి. ఊష్మములకు స్పర్శములకు మధ్య ఉండున్నవి ఏవి? అంతస్తములు, వర్గయుక్తులు, అనునాసికములు, పరుషములు. ఊష్మాలకు స్పర్శాలకు మధ్య ఉండేవి ఆప్షన్ 1 అంతస్తములు. ఊష్మాలకి స్పర్శాలకి మధ్య ఉండేవి అంతస్తములు. యా రా లా వా అలా బండిరాలు అంతస్తాలు. ఈ అంతస్తాలే ఊష్మాలకి స్పర్శాలకి మధ్య ఉంటాయి.